ఎక్స్ దొంగతనం జరిగినాయి, ఖచ్చితంగా పనిష్మెంట్ చాలా దారుణంగా ఉండబోతుంది. సరే ఇచ్చేయండి చిన్న పనిష్మెంట్. రాసి అంటే రాక్షసి అని నీకు షార్ట్ కట్ ఎక్కువ. తినేసిండ్రా దాచిపెట్టుకుంటారా? అది ఎట్లా దాచిపెడతాం అంత ప్రశ్న. అన్ని గుడ్లు ఎట్లా తిన్నారు? ఏంటి ఏంటి అసలు చూస్తే నేను భయం పడతాను ఏంటి? ఎంత దిగజారిపోయావో చూసుకో, సిగ్గుండాలా. ఏంది ఆవిడకి ఏంటంటే అందరూ నవ్వుతున్నారు కదా, ఇప్పుడు ఏముంది? నోటి దగ్గర ఫుడ్ తీసేయడానికి సిగ్గుండాలండి నేను చెప్పాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సిగ్గు లేదు, నోట్ నుంచి లాగేస్తుంది అని చెప్పండి. నాకు సిగ్గు లేదు, అది షేమ్లెస్ బట్టలు లేకుండా తిరుగుతున్నా మేము ఇక్కడ. సరే, అపార్థం చేసుకునేవాడికి నేను ఇప్పుడు కరెక్ట్ గా క్లారిటీ ఇచ్చి లేదురా ఇలా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేమనుకుంటే నేను మార్నింగ్ వేస్తాను. నేను ప్రాబ్లం ఏం కాదు, మీకన్నా హైజీన్ ఉంటాను నేను. అక్కడ పర్సనల్ వేరే సోది వెళ్ళిపోవటం, నీ ఫేస్ గురించి మాట్లాడుకోవడం అర్థమైందా? టాక్ టు మై హ్యాండ్. అయితే మీ పని మీరు నీ నోట్లో నోరు పెట్టం కంటే మున్సిపాలిటీ తొట్లో 4 పెట్టం పెట్ట. రాము, కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ద న్యూ కెప్టెన్. నీ బలం చూపించావు, నీ పంతం చూపించావు, అదే నీ విజయం రాము. వెల్ డన్. సాధించాడ్రా అన్న. చంపుతా ఏమనుకున్నావు? టాస్క్లు జరుగుతున్నా లోన్లీగా అక్కడే కూర్చుంటారు. హౌస్ లో ఏ గొడవ జరుగుతున్నా అక్కడే కూర్చుంటారు. నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు. వై ఆర్ యూ నన్ను కార్నర్ చేస్తున్నాను, నాకు ఫీలింగ్ వస్తుంది సార్. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. సంజనాని కుకింగ్ మానిటర్ చెయ్యాలి అని నీ దగ్గర ఉన్న బ్యాచ్ సంజనాకి ఇచ్చేసినప్పుడు నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? శ్రీజ ఏమన్నదానంటే లాస్ట్ వరకు మీ ఫస్ట్ ఇమాన్యుయల్ ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం, అక్కడ క్రాస్ టాక్ ఏంటమ్మా? ఇవే తగ్గించుకుంటే మంచిది. కాదు సార్, అంటే లాయర్ కదా సార్ ఇక్కడ రీతుకి. సో ఇక్కడ నుంచి ఇన్పుట్స్ ఇస్తున్నారు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు. నువ్వు నోరు మస్తావు పెకనా. సంజన ఈ వారం టెనెంట్ గా మారిపోతుంది. ఏ పని కావాలంటే ఆ పని సంజనతో చేయించవచ్చు. సంజన ఈ వారం ఓనర్ కాదు, అన్ని హక్కులు తీసేసావు, చూపించు ఎక్కడి నుంచి వచ్చావు. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెలరేగిపోతారు. ఈ వారం ఎఫర్ట్ పెట్టావు చూడు, ఇది కదా అసలు కళ్యాణ్ అనే ఫీలింగ్ ఇచ్చావు. జెన్యున్ గా ఆడావు, జెన్యున్ గా బాధపడ్డావు, జెన్యున్ గా మోసపోయావు. చేసిన బాధపడను కానీ మోసం చేస్తే తట్టుకోలేను సార్. నీ గురించి ఆడియన్స్ ఉద్దేశం ఏంటో చెప్పనా? సీతమ్మ వాకిల్లో ప్రకాష్ రాజ్ లాగా మంచివాడిగా నటిస్తున్నాడు. అదైతే నేను ఖండిస్తానా. అంటే అంటే ఏంటి ఖండిస్తాను అంతే. ఎంత సాక్రిఫైస్ చేసుకొని వచ్చాము, తనకి అస్సలు వాల్యూనే లేదు. హరితకి ఎవరు తోడు లేరు సార్. హరీష్ ఇలా స్టేట్మెంట్స్ నో యూస్. వాడు విండండి. అందరికీ తెలుసు నువ్వేనని. ఎవ్రీబడి నోస్ సంజన ఎట్ దోస్ ఎగ్స్. అందరూ బాధపడుతున్నారు. టైం టు చేంజ్. మాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. హౌస్ లో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించని ప్లేయర్ ఫ్లోరా అని డిసైడ్ చేశారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నీ ఆటలో నీ ఇంపాక్ట్ చూపించి హౌస్ లో ఉంటావో లేదో నువ్వే డిసైడ్ చేసు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఇప్పటికెళ్ళే.